క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, అలానే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు అవుతారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 8 ఆదాయంగా ఉంటుంది, 14 ఖర్చుగా ఉంటుంది, అలానే రాజ్యపూజ్యం 4గా ఉంటుంది, అవమానం అనేది 5గా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గురువు తామ్రమూర్తిగాను, శని వచ్చేటప్పటికల్లా సువర్ణమూర్తిగాను, రాహుకేతువులంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా తామ్రమూర్తులుగా ఉంటారు. వ్యవసాయదారులకి కొత్త పంటలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నూతన సాగుబడి విధానంలో వాళ్ళకి ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరగటం, అధిక రాబడి రావటం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉండటం, అలానే స్వతంత్ర వృత్తుల వారికి కూడా అధికంగా ప్రోత్సాహం లభించే అవకాశం ఉండటం, అలానే కోరుకున్నవన్నీ కూడా కోరుకున్నట్లుగా జరిగే అవకాశాలు ఉండటం, అలానే రాజకీయ రంగం వాళ్ళకు కూడా సంఘంలో గౌరవ మర్యాదలు, అలానే గౌరవ మర్యాదలతో పాటు తోటివారి ఆదర అభిమానాన్ని కూడా కలిగి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ముఖ్యంగా ఆనందంగా ఉండటం, స్త్రీలు పుణ్యక్షేత్ర సందర్శన, అలానే కుటుంబంలో వ్యక్తులకి కారణంగా నిర్వేదం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా చూసినా కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే కారణం ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో శని యొక్క సంచారం, పంచమంలో రాహు, అలానే షష్టమ సప్తమాల్లో గురువు యొక్క సంచారం, అలానే ఏకాదశ స్థానంలో కేతువు, రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజులకోసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలల పాటు ఉంటాడు. అంటే ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు మే 1వ తారీఖు నుంచి అనుకూలమైన ఫలితాలు బాగా మెండుగా ఉంటాయి. అంటే 21 రోజుల పాటు మధ్య రకంగా ఉన్న తర్వాత రోజుల్లో మే నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దానికి కారణం ఏంటంటే గురువు యొక్క బలం. అంటే 7వ స్థానంలో గురువు ఉండటం వల్ల వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ఒకటి, వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశం ఒకటి ఉండటం, గౌరవ మర్యాదలకు అనేవి లోటు లేకుండా ఉండటం, అలానే సంతానం కలగటం ఒకటి, నూతన వ్యాపారం పెట్టుబడులు, నూతన వ్యాపార పరంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే ఆదాయం 8, ఖర్చు 14 ఏమిటి అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మన దగ్గర. అవును గురువుగారు. అంటే ఆదాయం 8 ఉండి 14 ఖర్చు ఉంటే ఆదాయం పెరుగుతూ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. అంటే ఆదాయం అనేది 8 ఉంది, 14 అంటే 6 పాళ్ళు తేడా ఉంది. అంటే ఇక్కడ ఇన్కమ్కి ఎక్స్పెండిచర్స్కి డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే 6 అనేది ఒకటి కనపడుతూ ఉంటుంది మనకి, ఒక 6 అనే ఒక నెంబరు. అంటే దీనికి కారణం ఏంటంటే ఆదాయపరంగా బాగా పెరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ కొంత ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ ఖర్చు చేయటం ఎలా ఉంటుంది అంటే వేస్ట్ మనీ అనేది అయ్యే అవకాశాలు లేవు. కానీ వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు బంగారు ఆభరణాలు కొనటం, సేవింగ్ చేయటం ఒకటి, ఇంటి మీద ఇల్లుని కన్స్ట్రక్షన్ నిర్మాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాళ్ళ ఖర్చు అయ్యే అవకాశం అనేది మెండుగా ఉంటుంది. కావలసిన ఖర్చులే ఉంటాయి, కానీ వృధా ఖర్చులు అయ్యే అవకాశం అనేది ఉండదు. అంటే ప్రధానంగా ఈ సంవత్సరం అంతా కూడా స్థితి గతి కొన్ని మార్పులు అనేవి జరిగే అవకాశాలు ప్రధానంగా కనపడుతున్నాయి ఇక్కడ. అంటే ప్రధానంగా కనపడటం అంటే ఏంటంటే సంఘంలో కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు, ప్రతి విషయంలో కూడా కూలంకషంగా ఆలోచన చేస్తారు. మానసికంగా ఈ సంవత్సరం అంతా కూడా ఆందోళన తగ్గించుకుంటారు. పిల్లల విషయంలో మటుకు కొంత ఆందోళన కలుగుతుంటుంది. అంటే పంచమ స్థానం రాహు ఉండటం వల్ల కొంత ఆందోళన కలగటం ఒకటి, విదేశాలకు వెళ్ళలేకపోతున్నానని, అబ్రాడ్ వెళ్ళలేకపోతున్నానని కూడా కొంత మానసికంగా ఆందోళన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా నూతన వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి స్థితిగతులు మారుతూ ఉన్నాయి, అన్నీ మారుతుంటాయి, కానీ ఆందోళన చెందేదంటే విదేశాలు, పిల్లల సంతానం గురించి, అలానే తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొద్ది జాగ్రత్తగా ఉండాలి.
అంటే తల్లి ఆరోగ్య విషయంలో ఒకటి, ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అతివేగం అనేది పనికిరాదు. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంటుంది, కానీ ప్రయాణం చేసేటప్పుడే కొంత అతివేగం అనేది పనికిరాదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా లిటిగేషన్ విషయంలో కూడా జాగ్రత్తగా తలదూర్చకూడదు. అంటే ఇద్దరు ఎవరన్నా కొట్టుకున్నప్పుడు భార్యాభర్తలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ బయట వ్యక్తులు కానీ ఎవరైనా అరుచుకున్నప్పుడు మటుకు కొంత జాగ్రత్తగా ఉండాలి, మధ్యలోకి వెళ్ళకూడదు. బంధువుల మధ్యలో కూడా కొంత ఆలోచన చేయాలి. అంటే బంధువుల విషయాలు ఎలాంటిది అని అంటే ఏదైనా సరే బంధువుల యందు సహనంగా ప్రవర్తించాలి, మిత్రులతోటి కూడా సహనంగా ఉండాలి. అంటే ఎంతవరకు వాళ్ళకి చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పాలి. అంటే అనవసరంగా చెప్పకూడదు. అనవసరంగా చెప్పి వీళ్ళు బయటపడే అంత ప్రవర్తన అనేది రాకూడదు. వస్తే వీళ్ళు ఏంటంటే డిసప్పాయింటెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీళ్ళకి అన్నీ కూడా సర్వకార్య విజయం లభించే అవకాశం ఒకటి ఉంటుంది, కానీ బంధువులతోటి స్నేహితులతో కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జాగ్రత్త అంటే అర్థం ఏంటంటే ప్రికాషన్ తీసుకోవటం, అదొక విషయంలో కొంత కేర్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ధార్మిక కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాల యొక్క దర్శనలు, అలానే విదేశ యోగం యొక్క ప్రయత్నాలు కొంత సఫలీకృతం కావటం, విదేశాలకు వెళ్ళటం. విద్యార్థులు మటుకు కొంత ఈ సంవత్సరం అంతా కూడా ఈ అకాడమిక్ ఇయర్లో జాగ్రత్త ఉండాలి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఏమిటంటే సంఘంలో గౌరవం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటుంది, స్త్రీ మూలకంగా లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అత్యున్నతమైన స్థానంలోకి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు. అందువల్ల టోటల్గా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. కానీ వీళ్ళకి ఏంటంటే ఒకటే చిన్న అనుమానం ఉంటుంది, చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం, మరి అర్ధాష్టమ శని ఏమవుతుందో అని. రేపు నెక్స్ట్ సంవత్సరంలో వాళ్ళకి పంచమ స్థానంలోకి శని వస్తాడు. అంటే 2025 మార్చి 29వ తారీఖున పంచమ స్థానంలోకి శని రావటం వల్ల చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని పోయే అవకాశాలు అనేవి ఒకటి ఉంటాయి. అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు శని వక్రారంభాలు వక్రత్యాగాలు ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి. ఈ కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే చాలు, సరిపోతాయి. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? తప్పకుండా అమ్మ, పరిహారాలు చేసుకోవాలంటే తప్పకుండా వీళ్ళు అనుసరించాల్సిన విషయం అంటే ఈ అకాడమిక్ ఇయర్లో విద్యార్థులు దక్షిణామూర్తి శ్లోకాన్ని, సరస్వతీదేవి యొక్క ప్రార్థనని, దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని చదువుకోవాలి. అలానే శరీరం ఆరోగ్యం బాగుండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఆ చదువుకోవడంతో పాటు శని యొక్క మంత్రాన్ని కూడా నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం మంత్రంతో పాటు వీళ్ళు చదవాల్సిన ముఖ్యమైన మంత్రం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. ఎప్పుడు మే 1వ తారీఖు నుంచి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, నూతన ఉద్యోగాలు ప్రయత్నం చేయొచ్చు, అన్నీ కూడా అనుకూలమైన జరిగే అవకాశం ఉంది. కానీ శనివారం రోజున మాత్రం ప్రయత్నం చేయకుండా ఉండటం చాలా మంచిది. మిగతా వారాలు ఏదైనా సరే వాళ్ళు ప్రయత్నం చేస్తే కూడా వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి